పాకిస్తాన్ కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పొరుగు దేశం నుంచి వచ్చే ఉత్తరాలు, పార్సల్ సేవలను నిలిపివేసింది. గగనతల మార్గంతో పాటు భూతలం నుంచి వచ్చే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తర సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పహల్గా ఉగ్రదాడుల నేపథ్యంలో ఇప్పటికే పాక్ పై పలు ఆంక్షలు జారీ చేసిన భారత ప్రభుత్వం తాజాగా మరింత ఉత్తరాలు, పార్సల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సంబంధించి భారత్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి చాలా విషయాల పట్ల, కీలక అంశాల పట్ల నిషేధం ప్రకటిస్తూ వచ్చినటువంటి భారత కేంద్ర ప్రభుత్వము మరొకసారి అలాంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ పోస్టల్ సంబంధించింది కావచ్చు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తి స్థాయిలో నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే అది అనుమతి తీసుకొని మాత్రమే ఈ రెండు దేశాలకు సంబంధించి పాకిస్తాన్ నుంచి ఎగుమతి కానీ దిగుమతి చేసుకోవాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇలా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ చాలా కఠినంగా పాకిస్తాన్ పట్ల ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గగనతలంకి సంబంధించి మొత్తంగా కూడా నిషేధం ప్రకటించింది. మే 23 వరకు నిషేధం ప్రకటిస్తూ భారత్ విమానాలు, పాకిస్తాన్ సంబంధించినటువంటి విమానాలు భారత్ భూభాగంలోకి, భారత్ గగనతలంలోకి రాకుండా నిషేధం ప్రకటించింది. అదే సందర్భంలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పౌరులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా భారత్ లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా తిరిగి పంపించేందుకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఇది ఒక వైపు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ రోజు మరొక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఎగుమతులు, దిగుమతులు, అదేవిధంగా పోస్టల్ సంబంధించినటువంటి ఉత్తరాలు, ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి ఏవైనా పాకిస్తాన్ నుంచి భారత్ రాకుండా పూర్తి స్థాయిలో నిషేధం చేసింది. సో మొత్తంగా భారత్ పాకిస్తాన్ పట్ల తన కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటికే తీవ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ అండగా ఉంటూ పెహల్గాం దాడితో పాటు గతంలో జరిగినటువంటి ప్రతి భారత్ పై జరిగినటువంటి తీవ్రవాదుల దాడికి అన్నిటికీ కూడా మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. ఆ పాకిస్తాన్ కేంద్రంగానే భారత్ పై కుట్రలకు కేంద్ర బిందువు ఉంటుంది, పాకిస్తాన్ కుట్రలు పడుతుందని చెప్పేసి ఇప్పటికే పలు సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ వాటిని రుజువు చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు మొన్న పెహల్గాం ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం ఘటనల తర్వాత పెహల్గాం ఘటనలో దాదాపుగా 26 మందికి సంబంధించినటువంటి అమాయకులను, పర్యాటకులను పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు మరొకసారి బలి ఉన్నారు. సో ఇలా కంటిన్యూస్ గా గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి లష్కరే తోయిబా కేంద్రంగానే ఈ పెహల్గాం దాడికి వ్యూహరచన జరిగింది. దాంట్లో పాకిస్తాన్ సంబంధించిన ఇద్దరు తీవ్రవాదులు పాల్గొన్నారని చెప్పేసి ఇప్పటికీ ఎన్ఐఏ ఒక స్పష్టమైన విచారణలో తేలిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్ పైన అనేక కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తుంది. మొదటగా యుద్ధం అనుకున్నప్పటికీ యుద్ధం కాకుండానే పాకిస్తాన్ కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి భారత్ నుంచి అందాల్సినటువంటి అదే విధంగా ఇతర దేశాల నుంచి అందిస్తున్నటువంటి సహకారాలను నిలిపివేస్తూ అదే సందర్భంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకిం చేసే ప్రయత్నం చేసడంలో భారత్ సక్సెస్ అవుతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు కట్టడి చేయాల్సింది. అదే విధంగా పెహల్గాం దాడితో పాటు తీవ్రవాదులు చేపడుతున్నటువంటి ఆపరేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో భారత్ సహకరించాలి తీవ్రవాదులను ఎదుర్కోవడానికి అని చెప్పేసి అమెరికా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పాకిస్తాన్ కి సంబంధించి భారత్ ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మిగిలింది. ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు భారత్ కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు భద్రతా బలగాలు మోహరించాయి. ఒకవైపు ఇది కొనసాగుతుండగానే మరోవైపు పాకిస్తాన్ కూడా తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తూ వస్తుంది. భారత్ భూభాగంపై అడపాదడప కాల్పులు చేస్తూ భారత్ ను కవ్వింపు చర్యలకు పాల్పడుతా ఉంది. ఇటీవల కాలంలో గత 3-4 రోజులుగా సరిహద్దు ప్రాంతంలో ఈ అనేక సందర్భాల్లో కాల్పులు జరుపుతూ వస్తుంది పాకిస్తాన్ సంబంధించిన భద్రతా బలగాలు. సో వీటన్నిటి కూడా భారత్ ధీటుగా సమాధానం ఇచ్చి తిప్పికొడుతుంది. ఇది ఒక వైపు ఉండగానే పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్, చైనా సహకారంతో భారత్ ను ఇబ్బంది పెట్టేగా భారత్ పై దాడికి పడేలా వ్యూహాలు పడుతా ఉంది. సో ఇవన్నీ గమనించినటువంటి భారత్ కూడా అదే స్థాయిలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎప్పటికప్పుడు రాధాకృష్ణ, ఇప్పటికే పాక్ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నట్టు తెలుస్తోంది. రూపాయి విలువ పతనమైంది, ఆహారం కూడా దొరకని పరిస్థితి, వ్యవసాయం పూర్తిగా దివాలా తీసింది, భూగర్భ జలాలు కూడా అడుగంటున్నాయి. అంటే ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసింది భారత్. కాబట్టి ఏంటి ఇంకా పాక్ ని దెబ్బతీయాలంటే భారత్ ఏ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం?
స్పందన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం చేసే కన్నా యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో నిర్మూలించేలా, లేకుంటే పాకిస్తాన్ ఒంటరి చేసేలా, పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేలా ఒక ప్రయత్నం చేస్తా ఉంది, వ్యూహాలు పంతున్నట్టు చెప్పవచ్చు. అనవసరంగా యుద్ధం కాకుండానే పాకిస్తాన్ విఫలమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే సింధు జలాల విషయంలో భారత్ సింధు జలాలను నియంత్రించడంలో ఒక నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచే పాక్ పతనమైనట్టుగా మనము అంచనా వేయవచ్చు. ఎందుకంటే సింధు జలాలతోనే పంజాబ్ కు ఆర్థిక స్థితికి ముఖ్యంగా ఈ సింధు జలాల ముఖ్య కారణము. ఎందుకంటే పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి పచ్చని పంట పొలాలకు, లేకుంటే ఆర్థిక స్థితిని పాకిస్తాన్ ఆర్థిక స్థితికి మూలస్తంభంగా నిలిచేటువంటి పంజాబ్ ప్రావిన్స్ కి పూర్తి స్థాయిలో ఇప్పుడు నీరు నిలిచిపోయాయి. దీంతో అక్కడ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. నీరు అందక అనేక పంటలు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఇది ఒక రకంగా సింధు జలాలతో ఒక ప్రభావం ఉండగానే మరోవైపు పాకిస్తాన్ లో అప్పటికే ఆర్థిక సంక్షోభం ఉంది, తీవ్ర ద్రవ్యోల్బణం ఉంది అనే అక్కడ ఉన్నటువంటి నిత్యావసర ధరలు కావచ్చు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా ఆకాశం నడుస్తున్నాయి. ధరలన్నీ కూడా దాదాపు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కిలో అంటే ఏదైనా కూరగాయలు కొనాలన్నా టమాటా ధర దాదాపుగా 800-900 ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాలు నేడుతున్నాయి. ఆర్థికంగా ఒకవైపు ద్రవ్యోల్బణము, నిత్యావసర ధరలు పెరగడము, అదే సందర్భంలో ఇప్పుడు సింధు జలాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ నుంచి ఇతర దేశాల సహకారం కూడా అందలేని పరిస్థితి. సో ఇవన్నీ కలిసి కూడా పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సంక్షోభంలో నిలిపివేస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో భారత్ పై యుద్ధం చేసే పరిస్థితి కూడా ఉండలేదు. పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం పైకి బాహాటంగా ఏదో ఆర్భాటంగా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని కాల్పులు జరుపుతూ యుద్ధానికి సిద్ధమన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు తప్ప లోపల తీవ్ర టెన్షన్ పడతా ఉంది, ఆందోళన చేస్తా ఉంది. సో ఈ భారత్ తో యుద్ధం చేయలేము కాబట్టి ఇతరత్ర కుట్రలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అందువైపే మరోవైపు బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, చైనా నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కుట్రలకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. ఇది వైపు చేస్తుండే మరోవైపు భారత్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక వెబ్సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. గత కొద్ది రోజులుగా 3-4 రోజులకు సంబంధించినటువంటి పరిస్థితులను గమనిస్తే మాత్రం కీలకమైన కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధించినటువంటి వెబ్సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. దాన్ని కూడా భారత్ కు సంబంధించినటువంటి సైబర్ టీం గట్టిగానే తిప్పికొడతా ఉంది. సో మొత్తంగా పాకిస్తాన్ ఈ భారత్ తో యుద్ధం చేయలేని పరిస్థితి ఉంది. ఆ నేరుగా భారత్ ను ఎదుర్కోలేక దొంగదారిన ఇతరత్ర అన్నిటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, చైనా సహాయంతో భారత్ ను పై దాడికి దిగాలనే ఆలోచనతో ఉంది. సో వాటన్నిటి కూడా భారత్ ఇప్పటికే తిప్పికొడతా ఉంది. అన్నిటికీ మించి పెహల్గాం దాడికి సంబంధించినటువంటి తీవ్రవాదుల విషయంలో భారత్ చాలా కఠినంగా ఉంది, సీరియస్ గా ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ప్రకటించారు, ఖచ్చితంగా పెహల్గాం దాడికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తీవ్రవాదులు కఠినంగా శిక్షిస్తాం, పట్టుకొస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే తీవ్రవాదుల ఏరువేత కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా దక్షిణ జమ్మూ కాశ్మీర్ లో పెహల్గాం సంబంధించినటువంటి తీవ్రవాదులు నక్కి ఉన్నారు, దాక్కున్నారనే ఒక పక్కా సమాచారంతో అక్కడంతా కూడా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. అవసరమైతే తీవ్రవాదులను పట్టుకోవడం, లేకుంటే కాల్చి చంపేయం అంటే ఎన్కౌంటర్ చేసే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ 2-3 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంది. ఒకవైపు భారత్ నుంచి, అదేవిధంగా భారత్ భద్రతా బలగాల నుంచి జమ్మూ కాశ్మీర్ లో అలర్ట్ పెరగడంతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు కూడా తిరిగి పాకిస్తాన్ పారిపోయే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి తీవ్రవాదులు ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ పాకిస్తాన్ భద్రతా బలాల మధ్య సేఫ్ జోన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం అందుతా ఉంది, వార్తలు వస్తున్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో తీవ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులు అడ్డగా మారిందనేది ఇప్పటికే భారత్ ఏదైతే అంటుందో ఆ భారత్ అన్నటువంటి మాటలకు అక్కడ పాకిస్తాన్ చర్యలు కూడా అదే విధంగా ఇప్పుడు రుజువు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా మొన్నటి పెహల్గాం దాడి ఘటనకు సంబంధించి లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఉన్నటువంటి లష్కరే తోయిబా కార్యాలయం, కేంద్ర కార్యాలయం నుంచే ఆపరేషన్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో 2 పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు పాల్గొన్నట్టు, దానికి 2 జమ్మూ కాశ్మీర్ సంబంధించిన స్థానిక తీవ్రవాదుల సహకారంతో ఈ దాడికి పాల్పట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. వారు పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్రవాదులను ఏరివేయడానికి అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి తీవ్రవాదులు ఉన్నా సరే వాటిని ఏరివేయడానికి భారత్ పక్కా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. అలాంటికి మించి ఏదో ఒక వ్యూహాత్మకంగా అడుగులో భారత్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా కొద్ది రోజులుగా సమన్వయంతో సైలెంట్ గా ఉన్నటువంటి భారత్ ఆర్మీ బలగాలు ఒక్కసారిగా ముప్పేట దాడికి పాల్పడే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే ప్రధాని ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాము, పట్టుకుంటామని పలు సందర్భాల్లో ప్రకటించారు కాబట్టి సో అది ఏదో ఒక పక్కా ప్రణాళికతో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ పెహల్గాం దాడి ఖచ్చితంగా
ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి శిక్ష ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అటువైపుగా అడుగులు పడుతున్నాయి. నాటు పెహల్గాం దాడికి సంబంధించి తీవ్రవాదులే కాదు, అసలు తీవ్రవాదాన్ని మొత్తం కూడా నిర్మూలిస్తాం తీవ్రవాదాన్ని అని చెప్పేసి మొన్న అమిత్ షా కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రకటించారు. ఇక్కడ ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో ఏ కూడా తప్పించుకోలేదు తీవ్రవాది. అది అంతర్గతంగా ఉన్నటువంటి దేశంలో ఉన్న సీమాంతర ఉగ్రవాదమైనా సరే, బయట ఉన్నటువంటి ఉగ్రవాదం తీవ్రవాదాన్ని అణిచివేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి కఠినంగా మాట్లాడారు. సో ఇవన్నీ చూసుకుంటే రాబోయే కొద్ది రోజుల్లోనే 2-3 రోజులకు సంబంధించి అతి తొందరలోనే తీవ్రవాదుల ఏరివేతకు భారత్ భారీ కార్యాచరణ ప్రకటిస్తున్నట్టే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే ఆ తీర ప్రాంతంలో కావచ్చు, సముద్ర తీర ప్రాంతంలో కావచ్చు, భారత్ సరిహద్దు ప్రాంతంలో కావచ్చు, గగనతలంలో కావచ్చు, మొత్తంగా కూడా 3 త్రివిధ దళాలు అలర్ట్ అయి ఉన్నాయి. ఒక్కసారి కనుక కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చి వెనువెంటనే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదుల పని పట్టడం ఖాయమనే ఒక ప్రచారం ఉంది ఢిల్లీలో. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.